రాహుల్ గాంధీ పక్కనే కూర్చుంటున్నాడు కదా విజయ్ దగ్గర. మీ మద్దతుతోటే ఇవాళ అధికారంలో ఉన్నాడు అని చెప్పబడుతున్నటువంటి ఒక విజయ్ మూకాంబిక అమ్మవారి దగ్గర పోయిన రేవంత్ రెడ్డి, హరీష్ రావు గారి నిన్నెట్లయితే పోయినరో విజయ్ గారు కూడా అట్లే పోయిన. మరి ఏమంటా ఉన్నావు? ఈయన కూడా క్షుద్ర పూజ చేసిండ? సమాధానం చెప్పమని నేను కోరుతా ఉన్నాను. అన్న, షిమోగా ప్రాంతం, షిమోగా ఆదిగురు శంకరాచార్యులు తిరగాడినటువంటి ఒక గడ్డ అది, ఆ ప్రాంతం అది. ఆ ప్రాంతంలో అనేక దేవదేవతలు అక్కడ కొలువై ఉన్నటువంటి ఒక ప్రాంతం అది. అక్కడనే పరిసరాల్లో శృంగేరి పీఠం ఉంటుంది, అక్కడే మూకాంబిక అమ్మవారు ఉంటుంది, అక్కడే గణపతి దేవుళ్ళ ఆలయాలు ఉంటాయి, కొంత సమీపంలో కుక్కీ దేవతలు ఉంటాయి. అదొక దైవక్షేత్రం. ఆ దైవక్షేత్రానికి పోతే క్షుద్ర పూజలని చెప్పి మాట్లాడితే, కాశీ మీకు తెలిసే ఉంటుంది, రేవంత్ రెడ్డికి తెలవాలని చెప్తున్నాను. అది వారణాసి కాశీ మహాశ్మశానం అంటారు. అక్కడ వారాహి అమ్మవారు ఉంటారు, కామాఖ్యకు పోతే అష్టాదశ పీఠాలను ఉంటాయి. బలులు ఇస్తారు అక్కడ కూడా, చతుర్బలి అంటారు. దున్నపోతును బలిస్తారు, మేకలను బలిస్తారు, పావురాలను బలిస్తారు, గుమ్మడికాయలను బలిస్తారు, పంచబలి అంటారు. అంత అందరు క్షుద్రపూజలు చేసినట్టేనా? ఏం సంస్కారం ఇది? ఏం రాజకీయ సంస్కారం ఇది? నేను ఇవాళ కొన్ని విషయాలు అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇది విజయ్ది అయిపోయింది కదా, అయినా చూడు పెద్దబాబా తిరుగుతుండినా, మరి గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండినా. ఖీర్ భవానీ మందిర్కు పోయినా, జమ్మూ కాశ్మీర్లో ఖీర్ భవానీ మందిర్కు పోయిండినా. ఈయన కూడా క్షుద్ర పూజలు చేసిండా? మహేష్ గౌడ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. మీనాక్షి నటరాజన్ మస్ట్ ఆన్సర్. ఇగో సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. ఇగో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ పాపనాశిని రివర్ దగ్గర, నది దగ్గర బలితర్పణం చేసిన రాహుల్ గాంధీ. వీళ్ళంతా క్షుద్ర పూజలే చేసిండ్రా రేవంత్ రెడ్డి? ఎందుకు? కనీసం ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత చిల్లరమల్లరగా మాట్లాడలేదు దేశంలో. ఈయన డికే శివకుమార్, ఇగో పెద్ద బావ. ఏం మాటలు రేవంత్ రెడ్డి గారు? నీకు సంపద సృష్టించరా అట్లా? ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయరా అట్లా? పరిపాలనపై పట్టు సాధించలేకపోతున్నావు. నీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల నుండి సయోధ్యను సంపాదించుకోలేకపోతున్నావు. దోపిడికి పాల్పడుతున్నావు, అవినీతికి పాల్పడుతున్నావు, నోటికి వచ్చినట్టుగా దురదపడ్డట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటావు. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వమంటే కళాశాల వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావు. ఉద్యోగాలు ఇవ్వమంటే లాఠీలతో కొడతావు. ఏం పరిపాలన ఇది? రాజకీయాన్ని ఇంత నీచ స్థాయికి దయచేసి దిగజార్చొద్దు రేవంత్ రెడ్డి. పాలిటిక్స్ ఇస్ ఎ పర్సువేసివ్ డిబేట్